హే హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు చెన్నై బార్డర్లో ఉన్నాం. కాకపోతే ఒక చిన్న టిప్ చెప్తామని ఈరోజు నేనైతే ఈ వీడియో ఆన్ చేసిన. ఏంటంటే మనం తమిళనాడుకి ఎప్పుడైతే వస్తామో, ముఖ్యంగా మనం బయటికి వెళ్ళినప్పుడు స్టేషన్ నుంచి ఆటో డ్రైవర్ని మనం మీట్ అవుతాం. ఈ ఆటో డ్రైవర్ని మీట్ అయినప్పుడు మనము ఏదైనా ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళేటప్పుడు అన్న 20 రూపాయలకి వస్తారా, 30 రూపాయలకి వస్తారా, 40 రూపాయలకి వస్తారా, 50 రూపాయలకి వస్తారా, అవన్నీ మనం మాట్లాడితే వాళ్ళకి అసలు అర్థం కాదు. ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడాలి, వాళ్ళకు ఇంగ్లీష్ రాకపోవచ్చు. నేనైతే ఒక హింట్ చెప్తాను అనమాట. బేసికల్ ఏంటంటే మీరు 10, 20, 30, 40 నుంచి 100 లేకుండా 500 వరకు, మ్యాక్సిమం 100 వరకు లేకపోతే 200 వరకు మీరు నేర్చుకోవచ్చు. ఎట్లా అంటే 10 రూపాయ, 20 రూపాయ, 30 రూపాయ అని మీరు నేర్చుకోవాలి. అప్పుడు మనం ఈజీగా వాళ్ళని అడగవచ్చు. ఇంకొకటి కొంచెం బేసిక్గా మనం తమిళ్ నేర్చుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లొకేషన్ ఏ నుంచి లొకేషన్ బి పాయింట్కి పోవాలనుకో, వాళ్ళు 200 రూపీస్ అన్నారు, లేకపోతే వాళ్ళు 50 రూపీస్ అన్నారు. అన్నా 30 రూపాయలు అడిగానా అని చెప్పాలా. అన్నా 30 రూపాయ తీసుకోండినా, 30 రూపాయ వస్తారా అని అడిగితే వాళ్ళకి అర్థమైపోద్ది, ఓ వీడెవడో వేరే వాళ్ళు లెక్క ఉన్నారని. సో వాళ్ళకి మనం వాళ్ళ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, అన్నా 20 రూపాయకి వరింగ్లా, 30 రూపాయ వరింగ్లా, ఇలా 200 రూపాయ వడదానా, ఇలా 100 రూపాయ వడదానా. ఈ స్లాంగ్ మనం ఎప్పుడైతే మాట్లాడుతాం సరే వాళ్ళకి అర్థమైపోతారు, రే వీడి దగ్గర మనం ఎక్కువ మోసం చేయడం కుదరదు అని చెప్పి. సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి. మన పయనంగల్ ముడివదిల్లై మన జర్నీని కంటిన్యూ చేద్దాం. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో సూన్. థ్యాంక్ యూ, బాయ్.